ఈరోజు రేవంత్ రెడ్డి అన్ని వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు నెరవేర్చలేని పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి కావాలని ఇవన్నీ జిమ్మిక్కులు చేసుకుంటూ కాళేశ్వరం మీద ఒక నివేదిక తయారు చేద్దాం అది ఘోషిస్తున్నాని వాని ఇష్టం ఉన్న వాళ్ళతోటి సపోర్ట్ చేసుకొని ఆ తప్పుడు నివేదిక తీసుకొని దానివల్ల రేపు నిన్న అసెంబ్లీలో కూడా ప్రతి విషయాన్ని కూడా ప్రతి అడిగిన దానివల్ల కూడా హరీష్ రావు సమాధానం చెప్పుకుంటుంటే కిలకిల నవ్వుకుంటూ కాదు ఇది కావాలని మీరు ఏదో మోసపుచ్చుగా ప్రయత్నం చేస్తారు. కాళేశ్వరం ఎక్కడ కూడా పొరపాటు జరగలేదు. ఒక 2 పిల్లర్లే లైట్గా కింగు పడుతున్నాయి. అది ఎక్కడైనా ఏ పని చేసినా కూడా ఎంతో కొంత డ్యామేజ్ ఉంటుంది. దానికి ఇంజనీర్స్ ఉన్నారు, దాని మీద చాలామంది నిపుణులు ఉన్నారు, చాలామంది సలహాదారులు ఉన్నారు, వాళ్ళందరి మీద ఉంటుంది. కేసీఆర్ ఒక అధ్యక్షుడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇక్కడ డెవలప్ కావాలి, రైతులందరికీ న్యాయం జరగాలి, ఆ కాళేశ్వరం వాటి ఎత్తిపోతల పథకం కావాలి. వస్తేనే ఇక్కడ తెలంగాణ అంతా సత్యజామనం అవుతుంది. ఇలా హైదరాబాద్ కూడా నీళ్ళు వస్తున్నాయి. అన్ని కొండపోచమ్మ కానీ, గంధమల్ల చెరువు కానీ, రంగనాయక చెరువులు కానీ, చెరువులన్నీ నిండినాయి. సూర్యాపేట కానీ, తిరుమలగిరి కానీ ఇదంతా కూడా సత్యశ్యామలమైన వాటర్ వస్తుంది. అంత మంచి కాళేశ్వరాన్ని కావాలని ఈయన ఇచ్చిన వాగ్దానాలను తట్టుకోలేక సమాధానం చెప్పలేకుండా దొడ్డిదారి కూడా ఏదో ఒక కాళేశ్వరం మీద కేసీఆర్ మీద బుద్ధలుతాను తప్ప కేసీఆర్ వల్ల చాలా సక్సెస్ అయింది. 10 సంవత్సరాలు రైతాంగానికి కూడా చాలా మంచి జరిగిందని మీ అందరికీ కూడా చెప్తూ జై తెలంగాణ.